ఒక ఆదివారం ఏదో పని ఉంది మానేసావు, పర్వాలేదు. రెండో ఆదివారం ఏదో పని వచ్చింది మానేసావు, కొద్దిగా ఆలోచించాలి. ఈ 2 ఆదివారాలు ఎప్పుడైతే మానేస్తావో 3 ఆదివారం మానేస్తావు, 4 ఆదివారం మానేస్తావు, 5 ఆదివారం మానేస్తావు. అప్పుడు నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు. కొంతమంది ప్రార్థన రాక చచ్చిపోయారు, కొంతమంది ప్రార్థనకు వచ్చి చెప్పండి వాక్యం వెనక చచ్చిపోయారు, ఆత్మీయంగా హృదయంలో చచ్చిపోయారు. కొంతమంది రాక పాడయ్యారు, కొంతమంది వచ్చి పాడయ్యారు. ఏం సుఖం, ఏడికి వచ్చి నిద్రపోతే నువ్వు ప్రార్థన రావడం ఎందుకని? రావడం నిద్రపోవడం, రావడం నిద్రపోవడం, ఏం సుఖం? ఈ మాటలు వింటే నీకు నిద్ర ఎలా వస్తున్నారా బాబు? ఈ మాటలు నీలో ఫలించట్లేదా? ఈ మాటలు నీకు అర్థం అవట్లేదా? ఎప్పుడన్నీ హృదయం ఇచ్చేగా దేవుడికి. అన్నం తినే పనులు చేయండి, పర్వాలేదు. ఎప్పుడైతే మోయాబుకి వచ్చేసిందో, నాకు ఆ మధ్య ఆ కుర్రాడు కనపడ్డాడు, ఒక అతను బక్కగా అయిపోయాడు, పేలగా అయిపోయాడు, ఎండిపోయాడు మనిషి. ఏమయ్యా దొక్కమొక్కలా ఉండేవాడివి, దొక్కమొక్కలా ఉండేవాడివి, ఇలాగైపోయావు? నా మాటలు మీకు ఎలా ఉంటాయంటే కారణం జరిగినట్టు ఉంటాయి. నాకు తెలుసు మీ క్షేమం కోరి చెప్పే మాటలు ఇలాగా ఉంటాయి. దుఃఖముక్కలా ఉండేవాడు, దున్నపోతులా ఉండేవాడు, ఎలాగైపోయేవారంటే పాడైపోయిన అయ్యారు. కుటుంబంలో నెమ్మది లేదండి, కుటుంబంలో ప్రశాంతత లేదండి, కుటుంబంలో ఆశీర్వాదం లేదండి, కుటుంబంలో దీవెనలు పోయినాయండి. మా పెద్దోడు మాట వింటలేదండి, చిన్నోడు మాట అంటే ఏమోనయ్య గారు అన్నాడు. ఏంటి కారణం అంటే అప్పుడు నేను అడిగాను, మందిరానికి వెళ్తున్నావా, ప్రార్థనకి వెళ్తున్నావా, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నావా, శనివారం ఉపాసుకోవటానికి వెళ్తున్నావా? అదే తప్పు చేశాను అయ్యగారు, ఆదివారం వెళ్ళట్లేదండి అన్నాడు. ఎన్ని ఆదివారాలు మానేశావు? సంవత్సరం మానేశానండి. మరి చచ్చిపోతే ఏమవుతాడు? నీటిలో ఉన్న చేప బతుకుతుంది, నీరు లేని చేప ఏమవుద్ది? చచ్చూరుకుంటుంది. అన్నం తిన్నవాడు బతుకుతాడు, అన్నం లేనివాడు చచ్చిపోతాడు. ఆదివారం ఏమయ్యింది మీకు? వస్తున్నావు వెళ్తున్నావు. ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలని తెలీదా? ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలని తెలీదా? ఈ మధ్య ఆరాధన గంటలు కూడా తగ్గించేశారు ఈ పాదుర్లు. 2 గంటలేనంట. ఆ 2 గంటలు కూడా కూర్చోలేకపోతున్నారంట. సినిమాల దగ్గర కూర్చుంటాడు మనిషి, అపవిత్రమైన స్థలాల్లో గంటలు కూర్చుంటున్నాడు మనిషి. పని పాటం లేకుండా ఆ సెంటర్లో కూర్చుంటున్నారు మనుషులు. మందిరంలోకి వస్తే మాత్రం నీకు ఎంత బాధ అయిపోద్దో. 2 గంటలేనంట. ఆ 2 గంటలు కూడా కూర్చోలేకపోతున్నారట మనుషులు. చచ్చిపోతే ఏమవుతుంది? క్రైస్తవ సంఘాలు చచ్చిపోయాయి. మీరు ఏమి వింటున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు? పోనీ ఒక ఆదివారం కునుపాట్లు పడ్డావంటే అందం, ప్రతి వారం ఇదే ఉద్యోగమా నీకు? అంటే నువ్వు ఆత్మలో సచ్చావు. నువ్వు రాను, ఏంటంటే వచ్చి ప్రయోజనం ఏంటని అడుగుతున్నాను నేను. నువ్వు రావడం వల్ల ఏం ఉపయోగం ఉందని అడుగుతున్నాను నేను. నయోమి కుటుంబంలో భర్త చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె బెత్లెహేములో లేదు, ఎక్కడికి వచ్చేసింది? మోయాబుకి వచ్చేసింది. నువ్వు ప్రార్థన మానే చూడు, నీకు మనశ్శాంతి ఉన్నప్పుడు అడుగు నన్ను. ఆదివారం 4 వారాలు మానే చూడు, నీ ఇంట్లో నెమ్మది ఉన్నప్పుడు అడుగు నన్ను. నీకు ఆశీర్వాదం ఉంటుందేమో చూడు. ఐతుక్కు కిటికీ దగ్గర కూర్చున్నాడు, కింద పడి చచ్చాడు.
అందరూ వాక్యం వింటున్నాడు, కిటికీ దగ్గర కూర్చున్నాడు, కింద వెళ్తున్న మనుషులు చూస్తున్నాడు, ఆ మాట వింటున్నాడు, చూస్తున్నాడు, ఆ మాట వింటున్నాడు, నిద్ర వచ్చింది, కింద పడ్డాడు, చచ్చిపోయాడు అని ఉంది బైబిల్లో. అర్థం చేసుకుంటారా? మీరు బాగుపడతారా? వాక్యాన్ని అర్థం చేసుకుని జీవించండి రా బాబు, మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ పిల్లలు బాగుపడతారు, మీ యవనస్తులు బాగుపడతారు, మీరు బాగుపడతారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయి నయోమి కుటుంబంలో మొదటి మరణం భర్త చచ్చాడని ఉంది బైబిల్లో. నువ్వు కూడా చచ్చిపోయావు ఆత్మీయుల్లో. ప్రార్థనకు వచ్చే ప్రయోజనం?